కన్సిస్టెన్సీ ఉన్న ముంబై గాడి తప్పింది ఐపీఎల్లో. కప్పులు కొట్టిన పక్కన పెట్టండి, అసలు ముంబై లాగా ఆడడం లేదు, ఏదో తేడా జరుగుతుంది టీంలో. సో అందుకే ఈసారి రిటెన్షన్స్ని అండ్ అలాగే ఆక్షన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఆక్షన్ అయితే మరీ ఘోరం, చాలా స్లోగా మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చివరికి అయితే ఒక మంచి టీంని అయితే బిల్డ్ చేసుకున్నారు, మంచి స్క్వాడ్ని బిల్డ్ చేసుకున్నారు. సో మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరు? వీళ్ళ వికెట్ కీపర్ ఎవరు? ఓవర్సీస్ వికెట్ కీపర్ ఉంటాడా, ఇండియన్ వికెట్ కీపర్ ఉంటాడా? ఆ క్వశ్చన్స్కి ఇక్కడ నేను ఫుల్ స్టాప్ పెడతాను. అయితే మీకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి, నేను చెప్పింది రాంగ్ అని మీరు అనుకుంటూ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే ఓపెనర్గా రోహిత్ శర్మ వస్తాడనమాట, డౌట్ లేదు. కెప్టెన్ ఎవరని అడుగుతారా? ఖచ్చితంగా హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీ చేస్తాడు, రోహిత్ శర్మకు ఇచ్చే ఛాన్స్ ఏం లేదు. మేబీ మనం ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ని ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ చేంజ్ జరిగాక మరి ఈ ఇయర్ ఏమన్నా వాళ్ళు మళ్ళీ మాకు బ్యాక్ టు రోహిత్ శర్మ అని చెప్పి వెళ్తారేమో చూద్దాం. ప్రెసెంట్ అయితే హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్ కెప్టెన్. అతనితో కలిసి విల్ జాక్స్ ఓపెనింగ్ చేస్తాడు. విల్ జాక్స్ ఎలా టీంలోకి వచ్చాడో మీ అందరికీ తెలుసు. సో ఆర్సీబీ ఆర్టీఎం యూజ్ చేయలేదు, ఎందుకు పెద్ద రచ్చ జరిగింది, దీని ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను ఆక్షన్ రివ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ మధ్య డీల్ ఏం జరిగింది, ఆర్సీబీ ఎందుకు అలా చేసిందని చెప్పి. ఇక థర్డ్ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్, ప్రెసెంట్ ఇండియా T20 కెప్టెన్. ఇక ఆ తర్వాత తిలక్ వర్మ, ఇక ఆ నెక్స్ట్ హార్దిక్ పాండ్యా. సో వీళ్ళందరినీ కూడా రిటైన్ చేసుకున్న వాళ్ళే. సో ఇండియన్ కోర్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ముంబై ఇండియన్స్ టీంలో. ఇప్పుడు నెక్స్ట్ రాబిన్ మింజ్. సో లాస్ట్ ఇయర్ ఇతను ఐపీఎల్ ఆడాల్సి ఉంది, ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా ఐపీఎల్ ఆడలేకపోయాడు, గుజరాత్ టీమ్స్ తీసుకొని ఉండేది. బట్ ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్లోకి వచ్చాడు, ముంబై ఇండియన్స్ టీం తీసుకుంది. సో మళ్ళీ తీసుకుంది అంటే అండ్ అది కూడా ముంబై ఇండియన్స్ టీం తీసుకుంది అంటే ఏదో ఒక టాలెంట్ ఉంటేనే తీసుకుంటుంది. సో ఇతనికి వికెట్ కీపింగ్ ఇస్తారా ఇవ్వరా ఈ రాబిన్ మింజ్కి? ఎందుకంటే ఇతనికి వికెట్ కీపింగ్ ఇచ్చారనుకోండి వీళ్ళ స్పిన్ స్ట్రెంత్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. లేదనుకోండి కొన్ని ఇష్యూస్ వస్తాయన్నమాట. అంటే స్పిన్ బౌలింగ్లో ఒక్క స్పిన్నర్నే పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఓవర్సీస్ స్పిన్నర్ కాకుండా ఎవరైనా డొమెస్టిక్ స్పిన్నర్ను అలాంటి ట్రై చేయాలి. బట్ డొమెస్టిక్ స్పిన్నర్స్ కన్నా వీళ్ళు తీసుకున్న ఓవర్సీస్ స్పిన్నరే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు. సో అందుకే ఇతన్ని ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇతను కాకుంటే మరి ఎవరు అంటే రియాన్ రికల్టన్ ఉన్నాడు అనమాట. సో అతనితో కూడా ట్రై చేయొచ్చు. బట్ నేనైతే రాబిన్ మింజే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూసాము అంటే మిచెల్ శాంట్నర్, ఇక ఆ తర్వాత దీపక్ చాహర్, ఇక ఆ తర్వాత అల్లా గజన్ఫర్, ఇక ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, ఇక ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా నమన్ ధీర్. సో ఇప్పుడు మీకు లాస్ట్ 3 పేర్లు చదివే కదా, ఆ 3 పేర్లతోనే ఒక ఫీలింగ్, అంటే ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ టీంలో అని చెప్పి. అంటే బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, చాహరు వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేస్తే మామూలుగా ఉండదు. ముంబై ఇండియన్స్ ఒక రేంజ్లో ఉంటుంది పాయింట్స్ టేబుల్లో. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను. వీక్ పాయింట్స్ అంటూ ఏమీ లేవన్నమాట. ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, వికెట్ కీపింగ్ స్థానం ఎవరు చేస్తారు అని చెప్పి. సో ఇండియన్ లేకుంటే ఓవర్సీస్ అని చెప్పి రియాన్ రికల్టనా లేకుంటే రాబిన్ మింజా అని చెప్పి. సో అదే చెప్పాను అనమాట. ఒకవేళ రియాన్ రికల్టన్ చేస్తే ఇక్కడ అల్లా గజన్ఫర్ టీంలో ఉండడు, లేదు రాబిన్ మింజ్ చేస్తే అల్లా గజన్ఫర్ ఉంటాడు అనమాట. ఇంతకు మించి పెద్ద చేంజెస్ ఏమీ లేవు, పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కనిపించట్లేదు. ఈసారి ఆ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ చేసుకున్నారు మిచెల్ శాంట్నర్ తీసుకొని. సో ముంబై ఇండియన్స్ ఈసారి స్టడీగా ఉంది రేస్లో, ఇక వాళ్ళు ఆడడమే ఆలస్యం. ఇది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11. సో ఆక్షన్లో కొంచెం షేకీగానే కనిపించింది. నేను ఆల్రెడీ ఆక్షన్ రివ్యూలో చెప్పాను, వీళ్ళు కొంచెం ఈసారి అంటే ఆ ప్లేయర్స్కి నేను ఎప్పుడు అంటే రిటెన్షన్ అప్పుడే చెప్పాను. ఆ రాజస్థాన్ వాళ్ళు కొంతమందికి ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి రిటెన్షన్స్ చేసుకున్నారనమాట. దాని కారణంగా డబ్బులు తక్కువ ఉండడం వల్ల మిగతా టీమ్స్తో పోటీ పడలేక ట్రెండ్ బోల్ట్ని వెనక్కి తెచ్చుకోలేకపోయారు. అంటే జోఫ్రార్స్ని తెచ్చుకున్నారు, అది వేరే విషయం. సో ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే మొత్తం ఇండియన్ బ్యాట్స్మెన్సే ఉంటారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సో వికెట్ కీపర్, నితీష్ రాణా, ఇక నెక్స్ట్ రియాన్ పరాగ్, డ్రూ జురెల్, షిమ్రాన్ హెట్మేర్ వీళ్ళందరినీ కూడా రిటైన్ చేసుకుంది. నితీష్ రాణాని కొనుక్కుంది ఆక్షన్లో. సో ఓపెనింగ్ చేస్తాడు సంజు శాంసన్ ఈ ఇయర్ ఖచ్చితంగా, ఎందుకంటే జాస్ బట్లర్ లేడు కాబట్టి నితీష్ రాణా 1 డౌన్ ప్లేస్ తీసేసుకుంటాడు. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ తర్వాత వీళ్ళు కొనుక్కున్న వాళ్ళందరూ వచ్చేస్తారు. జోఫ్రా ఆర్చర్ సో ఫామ్లో ఉంటే మాత్రం అద్భుతమే, ఫామ్లో లేకుండా ముంబై ఇండియన్స్ టీంలో ఆడాడు చూడండి, అలా ఆడితే మాత్రం ఇక రాజస్థాన్ మళ్ళీ పాతబాట పడుతుంది. అంటే గత కొన్ని 2-3 సీజన్స్గా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఇక వనిందు హసరంగా, మహేష్ తీక్షణ ఇద్దరు శ్రీలంక స్పిన్నర్సే. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇద్దరిని పెట్టడం కష్టమేమో అనుకున్నా. బట్ ఇప్పుడు పెట్టే ఆప్షన్ అంటే పెట్టాల్సి వస్తోంది ఇక్కడ, ఎందుకంటే ఆ స్పిన్ స్ట్రెంత్ చాలా తగ్గిపోతుంది అనమాట ఇద్దరులో ఒక్కరు లేకున్నా సరే. అందుకే వనిందు హసరంగా, మహేష్ తీక్షణను పెట్టుకొని వస్తారనిపిస్తోంది. ఇక నెక్స్ట్ సందీప్ శర్మ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ఆకాష్ మధ్వల్, ఇక
ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబే. సో లాస్ట్ ఇయర్ కూడా చాలాసార్లు ఈ ప్లేయర్ని ట్రై చేశారు. ఇతను కాకుండా ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, ఎవరైనా ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవచ్చు. సో మరి వీళ్ళ టీంలో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ బౌలింగ్లోనే మన ఇష్యూస్ వస్తాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఏదో సంథింగ్ అంటే మనకు ముందే సిక్స్త్ సెన్స్ అంటారు కదా, లాస్ట్ 2-3 సీజన్స్ వీళ్ళ బౌలింగే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపించింది. ఇప్పుడు ఆ బౌలింగ్లోనే కొంచెం డౌట్ మనకు వస్తుంది అంటేనే ఆ డౌట్ నిజమయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఉన్న వాళ్ళందరూ ఫామ్లో ఉండాలి అని మనం చెప్పలేము, ఉండకూడదని కూడా చెప్పలేము. సో ఆ ఇష్యూస్తో రాజస్థాన్ రాయల్స్ అయితే కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీక్ కనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు మరి. సో ఇదనమాట రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11. మరి మీరేమనుకుంటున్నారు రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.